వెహికల్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ తన మొబైల్లోనే ఇంటి వద్దనే కూర్చొని కూడా తెలుసుకో. వాక్-త్రూ క్యాబిన్ ఇలా గిరగిరా తిరుక్కుంటూ పోవచ్చు. ప్రతి ఒక్క టాటా కమర్షియల్ వెహికల్లో అయితే మంచి 1210 టెలిస్కోపిక్ స్టీరింగ్తో వస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు AR వెహికల్. నా పేరు అరవింద్. ఈరోజు మనం వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉండే టాటా గీతా షోరూమ్కి అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే మనం ముందు టాటాకి సంబంధించిన కొత్త వెహికల్ అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు LPT ట్రక్ అయిన 712 వెహికల్ అయితే చూసుకోవచ్చు. ఇది BS6 ఫేజ్ 2కి సంబంధించిన వెహికల్. ఇక్కడ FE అంటే ఫ్యూయల్ ఎఫిషియెంట్గా అయితే వెహికల్ని తయారు చేశారు. ఈ వెహికల్లో ఫ్లీటేజ్ ఉంటుంది. అంటే తన వెహికల్ ఓనరు తన వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే వెహికల్ ఇంజన్ కండిషన్ కావచ్చు, వెహికల్ ఎక్కడ ఉంది, వెహికల్కి సంబంధించిన GPS సిస్టమ్ మొత్తం తన మొబైల్లోనే తెలుసుకోవచ్చు. అలాగే ఈ వెహికల్లో ఫ్యూయల్ ఎంత ఉన్నదని కూడా తెలుసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ తన వెహికల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తన మొబైల్లోనే ఇంటి వద్దనే కూర్చొని కూడా తెలుసుకోవచ్చు. ముందుగా ఈ వెహికల్కి సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే 120 HP-తోనైతే రావడం జరుగుతుంది. 390 న్యూటన్ మీటర్ల టార్క్ను అయితే జనరేట్ చేస్తుంది. మామూలుగా HP అంటే ఏంటిది, టార్క్ అంటే ఏంటిది అని చాలామందికి డౌట్ ఉంటుంది. HP అంటే మనం హైవేస్లో వెళ్ళేటప్పుడు లేదంటే మనం రోడ్స్ మీద వెళ్ళేటప్పుడు మనం వెహికల్ పికప్ ఉండడానికి, వెహికల్ మంచి స్పీడ్లో వెళ్ళడానికి HP అనేది యూజ్ అవుతుంది. టార్క్ అంటే మనం ఇందులో అంటే మనం కమర్షియల్ వెహికల్ అంటేనే లోడ్స్ని తీసుకెళ్తూ ఉంటాం. ఇలాంటి లోడ్స్ని తీసుకెళ్ళినా కూడా దాన్ని పుల్ చేయడానికి, దాన్ని లాగడానికి ఉండే సామర్థ్యాన్ని టార్క్ అంటారు. ఈ వెహికల్ సీసీ విషయానికి వచ్చినట్టయితే 3200 సీసీని అయితే జనరేట్ చేయడం జరుగుతుంది. ఒకసారి అయితే ఈ వెహికల్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే ఇక్కడ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు, ఇక్కడ టర్న్ ఇండికేటర్ చూసుకోవచ్చు. ఈ వెహికల్కి సంబంధించిన 2 వైపర్స్ ఇచ్చారు. ఒకసారి అయితే వెహికల్లోకి ఎక్కుదాము. ఇక్కడ మనమైతే హెవీ ఐరన్ బంపర్తో వస్తుంది. ఇక్కడ మనము ఫాగ్ ల్యాంప్స్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఇచ్చారు. ఒకసారి అయితే వెహికల్లోకి ఎక్కుదాము. వెహికల్లోకి ఎక్కి కూడా వెహికల్ లోపల కూడా చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఎక్కడానికైతే 2 గ్రాబ్ గ్రిల్స్ ఇచ్చారు. ఒక డ్రైవర్ ప్లస్ 2 కో డ్రైవర్లు కూర్చునే విధంగా అయితే వెహికల్ ఉంది. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క టాటా కమర్షియల్ వెహికల్లో అయితే మంచి 1210 టెలిస్కోపిక్ స్టీరింగ్తో వస్తుంది. కార్లల్లో కూడా కొన్ని కార్లలో ఉంటుంది, కొన్ని కార్లలో ఉంటలేదు. కానీ ఈ వెహికల్ అయితే 1210 టెలిస్కోపిక్ స్టీరింగ్తో రావడం జరుగుతుంది. అలాగే మన సీట్లు కూడా అడ్జస్టింగ్ చేసుకోవచ్చు. అలాగే వాక్-త్రూ క్యాబిన్ ఇలా గిరగిరా తిరుక్కుంటూ పోవచ్చు. సేఫ్టీ ముఖ్యం కాబట్టి టాటా నుంచి ముగ్గురికి సేఫ్టీ బెల్ట్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఇందులో క్రూజ్ మోడ్ ఉంది. ఇప్పుడు కొన్ని కార్లలో ఉంటుంది, కొన్ని కార్లలో ఉంటలేదు. కానీ ఇప్పుడు నా దగ్గర ఉన్న కార్లో కూడా క్రూజ్ మోడ్ లేదు. బట్ ఇలా వచ్చే ప్రతి వెహికల్లో కూడా క్రూజ్ మోడ్ ఉంది. క్రూజ్ మోడ్ ఎందుకంటే ట్రక్స్ అంటేనే రోజుకు 100 కిలోమీటర్లు, 200, 300 కిలోమీటర్లు కంటిన్యూస్గా వెళ్తుంది. కాబట్టి ఒక్కసారి మనం క్రూజ్ మోడ్ను ఆన్ చేసుకొని ఒక 50కో 60కో లాక్ చేసుకుంటే అది కంటిన్యూస్గా అదే స్పీడ్లో వెళ్తుంది. ఒకసారి మనం బ్రేక్ వేసేదాకా అదే స్పీడ్లో వెళ్తుంది. దీనివల్ల మైలేజ్ పెరుగుతుంది. ఇంజన్ కూడా లాంగ్ టర్మ్లో కూడా ఎలాంటి రిపేర్స్ రాకుండా నడుస్తుంది. ఈ విధంగా అయితే ప్రతి వెహికల్లో అయితే క్రూజ్ మోడ్స్ ఇచ్చారు. అలాగే ఇందులో ఫ్యూయల్ మోడ్స్ ఉంటాయి. ఫ్యూయల్ మోడ్స్ ఎందుకంటే వెహికల్ ఉట్టిదే మనం లోడ్ అన్లోడ్ చేసినాం, ఖాళీగా వస్తుంది, వచ్చేటప్పుడు మనం లైట్ మోడ్ వేసుకున్నాం అనుకోండి, ఒక 2 కిలోమీటర్లు మైలేజ్ ఎక్కిస్తుంది. ఒకవేళ వెహికల్లో బాగా వెయిట్ ఉంది, కొంచెం ఎక్కాలి, అప్పుడు మనం ఇక్కడ హెవీ మోడ్ వేసుకున్నాం అనుకోండి, ఆ విధంగా ఇంజన్ అడ్జస్ట్ అయ్యి ఇంజన్ కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. అలాగే వెహికల్లో చూసుకున్నట్టయితే 4 AC బ్లోవర్స్ చూసుకోవచ్చు. 5 గేర్స్తో అయితే రావడం జరుగుతుంది. ఇదైతే టిప్పింగ్ ట్రాలీకి సంబంధించిన లివర్ ఇక్కడ ఇచ్చారు. ఒకసారి అయితే మనం క్లస్టర్లో చూసుకున్నట్టయితే వెహికల్కి సంబంధించిన RPM, వెహికల్కి సంబంధించిన ఎన్ని కిలోమీటర్లు వెళ్తుందని, ఫ్యూయల్ ఎంత ఉందని, టెంపరేచరు, అలాగే ఇక్కడ చూసుకుంటే వెహికల్ ఏమన్నా రిపేర్స్ వచ్చినా కూడా ఇక్కడ నుంచి అన్నీ తెలుసుకోవచ్చు. ఇక్కడ హెల్ప్ అని ఇచ్చారు. దీన్ని క్లిక్ చేసుకున్నట్టయితే వెహికల్ ఓనర్కి లేదంటే టాటాకి సంబంధించిన సెంట్రల్ టీం ఉంటుందో వాళ్ళకు మెసేజ్ వెళ్తుంది. ఫ్రెండ్స్, ఒకసారి వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే 4 SPCR BS6 ఇంజన్తో వస్తుంది. 125 గల హార్స్ పవర్ని అయితే జనరేట్ చేస్తుంది. అలాగే టార్క్ విషయానికి వచ్చినట్టయితే 360 Nm టార్క్ను జనరేట్ చేస్తుంది. ఈ వెహికల్లో ఒక డ్రైవరు, ఒక కో డ్రైవర్ కూర్చునే విధంగా అయితే వెహికల్ని తయారు చేశారు. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చినట్టయితే 220 mm గ్రౌండ్ క్లియరెన్స్తో అయితే రావడం జరుగుతుంది. పేలోడ్ విషయానికి వచ్చినట్టయితే 3800 kgల పేలోడ్ కెపాసిటీ తీసుకువెళ్ళే విధంగా అయితే తయారు చేశారు. ఓన్లీ వెహికల్ విషయానికి వస్తే 3830 kgలతోనైతే వెహికల్ ఉండడం జరుగుతుంది. ఈ వెహికల్ లెంత్ విడ్త్ చూసుకున్నట్టయితే 6224 mmగా, విడ్త్ విషయానికి వచ్చినట్టయితే 2255 mmగా, హైట్ విషయానికి వచ్చినట్టయితే 2390 mmగా, వీల్ బేస్ వచ్చేసి ముందు టైర్ నుంచి వెనుక టైర్కు ఉన్న గ్యాప్ వచ్చేసి 3400 mmగా, 4x2 యాక్సెల్తోనైతే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వెహికల్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూసుకున్నట్టయితే సెమీ ఎలప్టికల్ లీ స్ప్రింగ్స్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ విషయానికి వచ్చినట్టయితే సెమీ ఎలప్టికల్
మల్టీ లీవ్ స్ప్రింగ్స్ విత్ హైడ్రాలిక్ డ్యువల్ యాక్టింగ్ షాక్ అబ్జర్వర్స్తో అయితే రావడం జరుగుతుంది. గ్రాస్ వెయిట్ విషయానికి వచ్చినట్టయితే 7490 కేజీల గ్రాస్ వెయిట్తో అయితే వస్తుంది. మైలేజ్ చూసుకున్నట్టయితే 9 కిలోమీటర్ల మైలేజ్ అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. మనం ఈ క్యాబిన్ అయితే 45 డిగ్రీస్ వరకు అయితే మనం ట్విల్ట్ చేసుకోవచ్చు. అంటే ట్విల్ట్ అంటే మనం ముందు జరుపుకొని ఇంజన్లో ఏమన్నా రిపేర్స్ ఉన్నా చేసుకునేటివి కూడా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఎయిర్ ఫిల్టర్ చూసుకోవచ్చు. ఎయిర్ ఫిల్టర్ని అయితే ప్రతి ఒక్కరు అయితే క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోకపోతే ఇంజన్ తొందరగా ఖరాబ్ అవుతుంది. ఇక్కడ మనకు బ్యాటరీ ఇచ్చారు, బ్యాటరీకి సంబంధించిన కట్ ఆఫ్. ఇదైతే ఓన్లీ చాసికి సంబంధించింది. దీని బాడీ అయితే ఓనర్ తీసుకున్న తర్వాత కట్టించుకుంటా అనేది చెప్తున్నాడు. ఫ్రెండ్స్, ఈ వెహికల్ క్లచ్ చూసుకున్నట్టయితే 280 mm డయామీటర్ క్లచ్తోనైతే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 120 లీటర్ల డీజిల్ ట్యాంక్తోనైతే రావడం జరుగుతుంది. అలాగే 18 లీటర్ల డెఫ్ ట్యాంక్తోనైతే రావడం జరుగుతుంది. ఇది చాసికి సంబంధించిన వెహికల్. దీన్ని మనము తర్వాత మనకు నచ్చిన విధంగా అయితే బాడీ కట్టించుకోవచ్చు. ఇదైతే ఒక కస్టమర్ వాటర్ ట్యాంక్ కోసం అయితే తెప్పించుకున్నాడు. మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు బోగీ సస్పెన్షన్తో అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం బోగీ సస్పెన్షన్ చూసుకోవచ్చు. 4:2 రేషియో గల యాక్సిల్ అయితే వస్తుంది. ఇది యాక్సిల్ పవర్ అనేది ఇదైతే సాఫ్ట్ ద్వారా అక్కడ ఇంజన్లోకి వెళ్ళి ఏదైతే ఇంజన్లోకి వెళ్ళి గేర్ బాక్స్లోకి వెళ్ళి యాక్సిల్కి వచ్చి ఈ టైర్లు అయితే రొటేట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఒక్కొక్క షోరూంలో అయితే వేరే వేరే ప్రైజులలో ఉంటుంది. ఇదైతే 15,60,000 నుంచి 18 లక్షల వరకు అయితే ఉంటుంది. ఈ వెహికల్కి సంబంధించిన వీడియో అయితే చేయడం జరిగింది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.